భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు అరాచకాలు అంతా ఇంత కాదండి. ఎక్కడ వేలెట్టినా అక్కడ మన అరవింద్ కేజ్రీవాల్ దేంట్లో వేలు పెడితే అక్కడ అది సర్వనాశనం చేసేదాకా వదలడు. పంజాబ్ చాలా దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. డ్రగ్స్, ఖలిస్తానీలు, మాఫియా, దాని నుంచి ప్రాస్టిట్యూషన్ కూడా బాగా ఎక్కువైపోయిందంట. యూనివర్సిటీలో పబ్లిక్గా ప్రాస్టిట్యూషన్. వినండి, ఇప్పుడు మనం అసలు స్టోరీకి వద్దాం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పంజాబ్లో. ఆ యూనివర్సిటీకి ఒక కుర్రాడు, పాపం జమ్మూ నుంచి ఒక కుర్రాడు, అతను యూట్యూబర్ కూడా, ఆయన పేరు నిఖిల్. వాడు ఏదో పని మీద వెళ్ళాడు. ఆ యూనివర్సిటీ ఆపోజిట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళాడు సాయంత్రం పూట. వెళ్తే వాడికి చాలా విచిత్రమైన సంఘటనలు కనపడ్డాయి. ఆడపిల్లలు బయట ఉన్నారు, ఒక్కడు అంటే కస్టమర్స్ ట్రాక్ చేస్తున్నట్టుగా కనపడింది. దాంతో ఇతను వాడు ఫ్రెండ్ని ఒకటి పంపిస్తే వాడు రేట్లు అని చెప్పారట. వచ్చాడు కరెక్ట్గా యూనివర్సిటీ ముందే యూనివర్సిటీ పిల్లలే చేస్తున్నట్టు. సో దాని గురించి ఇతను యూట్యూబ్ పెట్టాడు. యూట్యూబ్లో ఒక వీడియో తీశాడు, పెడితే అది వైరల్ అయింది. ఇతను జమ్మూకి వచ్చేసాడు. అతను ఉండేది జమ్మూ కదా, జమ్మూకి వచ్చేసాడు నిఖిల్. చేయగానే ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది. పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ గురు అతని పేరు మాన్. ఏం మాన్ అంటే అతని పేరు భగవంత్ మాన్. మీకు తెలుసు కదా, అతను మందు ఎక్కువ అయిపోతే అతన్ని ఏరోప్లేన్ దింపేశారు అక్కడ ఫారిన్ కంట్రీలో. అదే భగవంత్ మాన్ గారు చాలా ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయి వాళ్ళ పోలీసుల్ని, పంజాబ్ పోలీసుల్ని ముఫ్తీలో అంటే దొంగతనంగా ఒక ప్రైవేట్ ట్యాక్సీలోనూ క్యాబ్లోనూ పంపించాడు. ఎక్కడికి? మన నిఖిల్ ఇంటికి వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేయడం ట్రై చేశాడు. అఫీషియల్ అరెస్ట్ కాదు, నిఖిల్ని ఎత్తుకొచ్చేలా చూశారు పంజాబ్ పోలీసులు, డ్రెస్డ్ సివిలియన్స్ అంటే ముఫ్తీలో. తర్వాత వాళ్ళ కారులో చూస్తే తల్వార్ ఉన్నాయండి. తల్వార్ అంటే ఒక 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు లాంగ్ కత్తులుండి. అక్కడ పంజాబ్లో తల్వార్ అంటే చాలా ఫేమస్. తల్వార్తో వాళ్ళు తలకాయలు తీసేస్తాడు. తల్వార్ ఉంది పెట్టుకు వచ్చారు వీళ్ళు గన్స్ పెట్టుకు రావాలి కదా పోలీసులు అంటే, లేదంటే ముందు మామూలు లాఠీలు పెట్టుకు రావాలి. అందుకని తల్వార్ తీసుకొచ్చారు. సో తల్వారు ఉండడం అదంతా సస్పిషియస్గా అనిపించింది వీళ్ళకి. వాళ్ళ మదరు, వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా ఈ పోలీసులని అదుపులో తీసుకున్నారు. పంజాబ్ పోలీసులని, వాళ్ళు పోలీసులని వీళ్ళు తెలియదు, వాళ్ళని చూడబెడితే జమ్మూ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. జమ్మూ తన పోలీసులు పంజాబ్ పోలీసులని వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని తప్పు. వాళ్ళు పోలీసుల కింద రావాలి. పోలీసు కింద రాకుండా మఫ్తీలో వచ్చారు. మఫ్తీలో రాకుండా పోలీసు వాహనం రాదు, ఒక ప్రైవేట్ కారులో వచ్చారు. ప్రైవేట్ కారులో వాళ్ళు వెనకాల చూస్తే డిక్కీలో కత్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద కత్తులు, తల్వార్స్, మామూలు కత్తి కాదు. సో ఇవన్నీ చూసి ముందు నిఖిల్ అయితే రక్షించబడ్డాడు. తర్వాత ఈ పంజాబ్ పోలీసులు కస్టడీలోకి పోయాడు. ఇది బాగానే ఉంది, ఇక్కడ దాకా అయింది కదా. వాళ్ళ అమ్మ కూడా పాపం గోల పెట్టింది, అంటే మా కుర్రాన్ని చంపేయడానికి వచ్చారు. సరే, పంజాబ్ పోలీసులని కస్టడీలో తీసుకున్న వల్ల ఈ మన భగవంత్ మాన్ గారు డైరెక్ట్గా జమ్మూ పోలీసులతో ఫోన్ మాట్లాడాడు. చీఫ్ మినిస్టర్ ఫోన్ మాట్లాడి మాదంతా మీకు తెలుసు కదా, మాది ఖాతా అయిపోతే కందా అని. ఇది ఒక పెద్ద జోక్ అండి పంజాబ్ వాడు. ఖాతా అయిపోతే కందా అంటే మేము బాగా తింటాం, బాగా తాగుతాం. అట్లా మందు అక్కడ బాగా ఫ్రీగా ఒకప్పుడు నా చిన్నప్పుడు మందు అయితే ఫ్రీగా తాగేవారు. ఆ రోజుల్లో కూడా లూధియానా, చండీగఢ్ ఆ దారిలో అయితే మందు తాగడం పెద్ద ఫ్యాడ్ అది. పంజాబ్ అంటే 10-12 రొట్టెలు తింటాడు, బోల్డ్ మజ్జిగ తాగుతాడు, లస్సీ తాగుతాడు, లేకపోతే మజ్జిగ, లేకపోతే దారు అంటే మీకు, దారు అంటే విస్కీ, బ్రాండీ, మందు.
మందు తాగడం అన్నది అక్కడ చాలా మంచి మంచి అలవాటు కింద అందరూ చూస్తారు. మందు తాగకపోతే మనం పనికిరాని వాడు. ఆ మందు నుంచి ఇప్పుడు డ్రగ్స్కి వచ్చాయి. ఇప్పుడు డ్రగ్స్ కూడా బాగా అలవాటు. సో ఇదండి వాళ్ళు ఖాతే పీతక కందాన్ అంటే మా బాగా తింటాం, మా బాగా తాగుతాం, మేమంతా దిల్దార్ మనుషులు, మాకంతా బ్రాడ్ మైండెడ్ పీపుల్ మేము. అందుకోసం చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. మందు తాగినప్పుడు ఏదో చిన్న చిన్న తప్పులు అయిపోతాయి కదండి. అందుచేత మా పోలీసులను వదిలిపెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాడు. అది సిగ్గు లేకుండా ఒక చీఫ్ మినిస్టర్ జమ్మూ పోలీసులు ఫోన్ చేసి వాళ్ళకు పంజాబీ పోలీసులను వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేసి, సరే అదేమైంది మనకు తెలియదు, రిలీజ్ చేసి ఉంటారు, ఎన్నడూ ఉంటారండి. అసలు ఈ యూనివర్సిటీ ఏంటండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏంటిది? దానికి ఎవడు ఓనరు? దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది చూస్తే చాలా విచిత్రం అండి. లడ్డూలు అమ్ముకునే స్వీట్ వెండర్, వాడి పేరు అశోక్ కుమార్ మిత్తల్, ఏకే మిత్తల్. వాడు ఇప్పుడు యూనివర్సిటీ పెట్టేశాడు. పంజాబ్లో జోక్ ఏంటంటే లడ్డూ భేజనే వల్ల అవి డిగ్రీ భేజరా. లడ్డూ అమ్ముకునేవాడు మొన్నదాకా ఇప్పుడు డిగ్రీలు అమ్ముకుంటున్నాడు అంటే మీరు డబ్బులు ఇస్తే డిగ్రీ ఇస్తారన్నమాట. అది దాంట్లో ఉన్న మతలబు. సో అది డిగ్రీలే కాదు, మరి ఎవరైనా నిజంగా సీరియస్గా చదువుకుందాం అనుకుంటే వాళ్ళకి ఖలిస్తానీ భావజాలం, టెర్రరిస్ట్ భావజాలం, తర్వాత ఏమో డ్రగ్స్, అలాంటివన్నీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. బేసిక్గా డ్రగ్స్ అండ్ యాంటీ ఇండియా ఖలిస్తానీ భావజాలాలు బాగా ప్రమోట్ అవుతున్నాయి అక్కడ. నాట్ ఓన్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీల్లో కూడా పరిస్థితి ఇదే. మీకు జేఎన్యూలో ఎలాగ కమ్యూనిస్టులు తయారవుతారో ఇక్కడ పంజాబ్ యూనివర్సిటీలో ఖలిస్తాన్లను తయారు చేయడంలో పడ్డారు. చాలా ప్రమాదకరంగా ఉంది సిచ్యువేషన్. ఇది చీఫ్ మినిస్టర్లు, ఇలాంటి పనికిరాని చీఫ్ మినిస్టర్లు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ లాంటి దేశద్రోహులు పైన ఉండడం వల్ల, ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం వల్ల వాళ్ళకు వచ్చిన కష్టం, ఉపద్రవం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కాపుతారు రేపైనా అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈ ఖలిస్తాన్ వాళ్ళని పావులను పెంచితే పావులు కాటేకి మనమే కాటేస్తాం. సో ఇదండి పరిస్థితి అక్కడ. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చదువుకు పరిస్థితి అక్కడ విచిత్రంగా. ఇంకో సెకండ్, మన ఎవరు విరాట్ కోహ్లీ ఒక ట్విట్టర్ అంటే ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. ఏమని, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి 10% దాకా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు ఉన్నారు, మెడలిస్టులు ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ యూనివర్సిటీ. ఇక్కడి నుంచి మాకు క్రికెట్ కూడా బ్యాట్స్మెన్ని బౌలర్స్ని పంపిస్తారని ఆశిస్తున్నానని చెప్పి ఒక ట్వీట్ పెట్టాడు. యాక్చువల్గా ఇది ఏదర్ విరాట్ కోహ్లీని డబ్బులు ఇచ్చానని చెప్పించుంటారు, లేదంటే ఇట్స్ యాడ్, అది అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. సో అడ్వర్టైజ్మెంట్ క్రికెటర్స్, ఫిల్మ్ స్టార్స్ డబ్బులు ఇస్తే చేస్తారు. ఆర్డర్ లేదా ఉంటుందండి. యాక్చువల్గా దానికి నిజాలేం లేదంట. 10% దాకా 10% మొత్తం పంజాబ్కే లేదు. పంజాబ్ నుంచి 10% గోల్డ్ మెడలిస్ట్ ఎక్కడ ఉన్నారు చెప్పండి ఒలింపిక్స్లో? మొత్తం ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియా కదా ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ వినేది. దాంట్లో పంజాబ్కి పాత్ర ఎంత ఉందో అంతకంటే తక్కువ ఉంటుంది, 10%. సో అది మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇలాంటివి చేస్తున్నాం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ని స్క్రూటినైజ్ చేసే ఇండియన్ ఆర్గనైజేషన్, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఏంటో ఇలాంటి పిచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు అని. సరే, అదొక స్టోరీ. తర్వాత ఈ మిత్తల్ ఉన్నాడు, అశోక్ మిత్తల్ ఉన్నాడు కదా, వాడి తమ్ముడు, వాడికి 2 తమ్ముడు. అశోక్ మిత్తల్లో యాక్చువల్గా వాడు రాజ్యసభ మెంబర్ అంటాడు. అశోక్ మిత్తల్ ఇస్ రాజ్యసభ మెంబర్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ. వాడికి రమేష్ మిత్తల్, నరేష్ మిత్తల్ అని 2 తమ్ముడు, అనందముడు.
సో ఈ ఈ ముగ్గురు వాళ్ళ పిల్లలందరూ వైస్ ప్రెసిడెంట్స్. ఒకడు నరేష్ మిత్తల్ కొడుకేమో సిఇఓ. వాళ్ళందరికీ ఏదో పోస్టులు ఉన్నాయండి దీంట్లో. మొత్తం టాప్ టు బాటమ్ విడవలే ఉంటారండి. మాకు ఇక్కడ అనకాపల్లి గవర్నర్ కాలేజ్ ఒకటి ఉండేదండి. చచ్చా వాళ్ళు మంచి పనులు చేశారు, తప్పు వాళ్ళని వీళ్ళకి కంపేర్ చేయడం చాలా తప్పు. గవర్నర్ కాలేజ్ గౌరీ కాలేజ్ అది ఉందండి అక్కడ. అదే ఇక్కడ అండి 104 ఏరియా ఉంటుంది కదా, 104 ఏరియా అక్కడ. అది దాన్ని ఏదో అంటారండి 104 ఏరియా. ఇప్పుడు కాన్వెంట్ జంక్షన్ నుంచి ఎన్ఐడి కొత్త రోడ్ వచ్చే దారిలో ఉంటుందండి. దాని పేరు గౌరీ కాలేజ్. పాపం వాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ప్యూర్ నుంచి ప్రిన్సిపల్ దాకా వాళ్ళే ఉంటారు గవర్నర్. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు. కాకపోతే అదొకటే తప్ప మిగతా వాళ్ళు బాగానే ఉండేవి. వాళ్ళు పిచ్చి పిచ్చి క్రిమినల్ యాక్టివిటీ ఏం చేసేవారు కాదు, చాలా సక్రమంగా ఉండేది. దాన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారు, అది తప్పే ఉంది. ఎవడైనా వాళ్ళు నమ్మకస్తుల్ని పెట్టుకుంటారు. మీ బిజినెస్ చేస్తున్నారు, ఫ్యామిలీ బిజినెస్, దాంట్లో మీకు కావాల్సిన పెట్టుకుంటారు. అంతేగాని బయట పెట్టుకుంటే మీకు ప్రాబ్లమే కదా. సో అది తప్పలేదు. కాకపోతే మరి ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోకూడదు. అంటే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి, సత్తా కూడా ఉండాలి, చెప్పే అంటే వాడి క్యాలిబర్, ఎబిలిటీ అవన్నీ కూడా ఉండాలి కదా. ఒక ప్రొఫెసర్ అన్నాడు, వాడు నా చుట్టం కదా అని నేను ప్రొఫెసర్ చేస్తే ఆడేం చెప్తాడు పాట చెప్పలేకపోవచ్చు. సరే, ఇది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తాలూకు పుట్టు పూర్వోత్తరాలు. వాళ్ళంతా కూడా వాళ్ళే, ఒకే ఫ్యామిలీ. డీన్, ప్రిన్సిపాల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, వాళ్ళ పిల్లలందరూ కూడా వైస్ ప్రెసిడెంట్స్. 25 ఏళ్ళు దాటితే వాడు వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు. సో ఇదండి. అంటే ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఎ బిగ్ జోక్. మనం ఇంకా సౌత్లో ఇంకా అంతగా దిగజారిపోలేదు నా అంచనా. కాకపోతే ఇక్కడ కూడా భ్రష్టపట్టింది. ఆంధ్ర యూనివర్సిటీ కూడా కొంచెం అంటే మా చిన్నప్పుడు ఉన్న క్యాలిబర్ ఉన్న ప్రొఫెసర్లు అప్పుడు లేరండి. ఇప్పుడు ఏదో వస్తున్నారు, దీకాలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు దేశద్రోహమైన పనులు చేయట్లేదు. మిగతా వాళ్ళ సొంత పనులు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటారు తప్ప ఇలాంటి టెర్రరిజము, డ్రగ్స్, మాఫియా అలాంటి పనులు చేయట్లేదు ప్రస్తుతానికి. సో అదొక అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మార్చాలండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అవుట్, నాట్ రెలవెంట్ ఫర్ ఇండియాకి అవసరం లేదండి ఇలాంటి పనికిరాని ఎడ్యుకేషన్. ఈవెన్ గోయింగ్ టు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అంటాడు వాడు. ఏంటి వాడికి ఒక్కడికి క్యారెక్టర్ లేదండి, ఒక్కడికి క్యారెక్టర్ లేదు. ఇప్పుడు వాడెవడో చిదంబరం ఎక్కడ చదివాడు? ఎందుకండి అదో చదివాడు? వాళ్ళకి పనికిరాని చదువు. మీకు బేసిక్ స్టఫ్ నిజం చెప్పు, న్యాయంగా బతుకు, మంచి చెయ్యి, సమాజానికి మంచి చెయ్యి, వీలైతే నేను అందరికీ ప్రపంచానికే మంచి చెయ్యి. అలాంటి చెప్పే ఏ విద్య లేదు వీళ్ళకి. క్యారెక్టర్ బిల్డింగ్ లేదు. ఎంతసేపు డబ్బులు సంపాదించు, ఎలాగైనా సంపాదించు. నువ్వు దొంగతనం సంపాదించు, యూఆర్ స్మార్ట్ గాయ్. నువ్వు అబద్ధాలు చెప్పచ్చు డబ్బులు సంపాదించే ప్రాసెస్లో. అది అబద్ధం చెప్పండి డబ్బులు వస్తాయి. అది దందా చలాతాయి. సరే, ఇలాంటి మన ఇండియన్ ఎడ్యుకేషన్ అలా ఉండేది కాదు ఒకప్పుడు. మీకు తెలుసు లేదు, బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు వచ్చి, ఏమిటి ఇక్కడ దొంగతనాలు లేవు. వాళ్ళు వచ్చినప్పటికీ దొంగతనాలు ఎక్కడ కనపడదు. సోషల్ డిసార్డర్ ఏం లేదు. ఎవడు గోల్ చేద్దాం, ప్రొటెస్ట్ చేద్దాం, 10 మంది కలిపి ఒకరిని కొట్టి చంపేద్దాం, నీరసంగా ఉండడం చేద్దాం, అలాంటివి ఎక్కడ కనపడేది కట్టండి. ఇప్పటికీ లేదు మనకి, ఇక్కడికి తక్కువ బాగా. ఎందుకంటే అంతమంది పాపులేషన్, ఇంత పెద్ద దేశం, దీంట్లో పోలీసులు నిజంగా అణగదొక్కాలంటే, అందరినీ కంట్రోల్లో పెట్టాలంటే ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. మన వాళ్ళంతా లా అబైడింగ్ పీపుల్ కనుక
ధర్మబద్ధంగా ఉంటారు కనుక లా కాదు బేసిక్గా మనకంతా హిందూ ధర్మం. మనం చెత్త పని చేస్తే మనకి మళ్ళీ చెడు వస్తుంది అన్న సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం వల్ల ఎప్పుడు నీతి తప్పకుండా ఉండేవాట ఆ టైంలో కూడా. అప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం అంచుమించులు అలాగే ఉంటున్నాం. కాకపోతే ఈ డ్రగ్స్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ వచ్చాక పడేది. ఈ కాన్వెంట్ స్కూల్లో చదివించాడండి మా వాడిని, ఎందుకు పనికిరాని తేడాడండి. కాన్వెంట్ స్కూల్లో చదివిస్తే ఏమవుతాడండి వాడంతా విచ్చలవిడిగా ఏది పడితే తినడం, ఏది పడితే తాగడం. సో అదండి. మరి మీ ఉద్దేశం చెప్పండి. నేనైతే ఐఎమ్ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ దిస్ ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్ బిల్డింగ్. కొంత క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటేనే వాడు ఎడ్యుకేటెడ్ ఫెలో విదౌట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆనెస్టీ, సిన్సియారిటీ అండ్ థింగ్స్ లైక్ దాట్, అది దానివల్ల అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్, మన సొసైటీకే ప్రమాదం అని నా ఉద్దేశం అండి. సో మీరు చూడండి, ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గురించి స్టడీ చేయండి. చాలా విచిత్రంగా ఉంది వాళ్ళ పని. పంజాబ్ వాళ్ళు, యూపీ వాళ్ళు కూడా, యూపీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది చాలా మటుకు. ఎడ్యుకేషన్ అంటే అది పెద్ద జోక్ అండి అక్కడ. వాడు డిగ్రీ ఉంటే మాస్టర్స్ ఉంటుంది, పిహెచ్డీ కూడా ఉంటుంది, వాడు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే హిందీ అని గట్టి మాట్లాడితే అది అంటాడు. సో అంటే వాళ్ళ కొనేసుకుంటారు పాపం. బై సమ్ జుగాడ్ అంటాడు, జుగాడ్ కరికే డిగ్రీ ఆగా. మెల్లిగా డిగ్రీ అంటే ఇంట్రెస్ట్ ఉండి పాపం డిగ్రీ చదువుతాను ఏదో చిన్న కోరిక ఉండిపోద్ది. వాడేమో అలా ఏదో పద్ధతిలో డిగ్రీ సంపాదించేస్తాడు. సో ఇదండి అక్కడ ఎడ్యుకేషన్ తాలూకు పిటేబుల్ సిచ్యువేషన్ నార్త్ ఇండియాలో. సౌత్లో మీకు ఉంటుంది ఇక్కడ కూడా ఫ్రాడ్. మన వాళ్ళు పేపర్ లీగులు, నారాయణలు, చైతన్యాలు, వాళ్ళు ఏదో పెద్ద మాఫియా కింద చేశారు కొన్నాడు. లక్కీగా జగన్మోహన్ రెడ్డి వచ్చి కొంచెం నారాయణ, చైతన్యానికి అదుపులో తీసుకున్నాడు. లేకపోతే ఇప్పటికి మన ఎడ్యుకేషన్ కూడా ఏముంది, స్టూడెంట్లు పాపం వల్నరబుల్ పీపుల్ అన్న వాళ్ళు. ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏమిటంటే డబ్బులు మబ్బి పెడితే ఏదైనా చేస్తారు, కొంచెం డ్రగ్స్ అలవాటు చేస్తే ఇంకా లోపడిపోతాడు. సో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నారాయణ, చైతన్య అనేటువంటి లీడర్షిప్ కరెక్ట్గా లేక, వాళ్ళ ప్రొఫెసర్స్ కరెక్ట్గా లేకపోతే, నేను చూసాను చాలా మంది పాపం మామూలుగా వాడు 10th లో 80-90% వచ్చిన కుర్రాడు నారాయణ చైతన్యలో చేరాడు, ఇంటర్మీడియట్లో హాస్టల్లో. వాడు 40% పెట్టి బయటకు వచ్చాడు ఫస్ట్ ఇయర్. వాళ్ళ నాన్న బయటకు చేస్తుంటే పాస్ అయ్యాడు కదా, ఎందుకు పాస్ అయితే చాలు, పాస్ అయ్యాడు కదా ఎందుకు తీసేస్తున్నారు మీరు అని దబాయింది. సరే బాబు మాకు హాస్టల్లో పెట్టడం, మా ఇంటి దగ్గరే మేము మీ చైతన్యాలు నారాయణ్యాలని చదివిస్తాం అని వాళ్ళని కొంచెం ఒప్పించి సెకండ్ ఇయర్ దాకా లాక్పించాం. ఎందుకంటే వాళ్ళ చేతులు పడితే మళ్ళీ బయటికి రాను, అది పెద్ద మాఫియా. ఫస్ట్ ఇయర్ మీరు అక్కడ చదివి ఇంకో దాంట్లో వెళ్ళాలంటే అవదు ఫస్ట్. సో ఇదండి మన ఎడ్యుకేషన్ సిస్టము, దాని తాలూకు. అసలు నన్ను అడిగితే ఈ కంప్లీట్ సిస్టమ్నే రీవ్యాంప్ చేయాలండి. అవసరం లేదు ఇంత పనికిరాని ఎడ్యుకేషన్ ఇన్ని ఏళ్ళ పాటు కుర్రాన్ని కూర్చోబెట్టి ఎందుకు పనికిరాకుండా చేయడం అవసరం లేదండి. వాడు ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఈజ్ అన్ఫిట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. మా ఊళ్ళో మన లేబర్ కింద డిగ్రీ చదువుకున్న వాడికి ఏమో నెలకి 6,000 ఇస్తాం, అదే మామూలు కష్టపడేవాడికి 12,000 ఇస్తాం. అది డిఫరెన్స్. మామూలు ఏ పని చేయగలిగిన కుర్రాడు అనుకోండి, వాడు వ్యవసాయం పని చేస్తాడు 12,000 నుంచి 15,000 దాకా ఇస్తుంటాడు. అదే డిగ్రీ చదువుకుని నేను ఏ పని చేయను, నేను ఇటు తిరుగుతాను స్టైల్ అనుకుంటాడు. లేకపోతే మా అయితే వాడు ఒళ్ళు వంచకుండా చేయగలిగిన పనులే చేస్తాడు, వాడికి 6,000 ఇస్తా ఉన్నాడు, ఆడదానికంటే తక్కువ. అది సార్ ఎడ్యుకేషన్ సిస్టము. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తాలూకు అరాచకాలు, పంజాబ్ ఆమ్ ఆద్మీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ అరాచకం, అవన్నీ మీకు కనపడుతూ ఉన్నాయి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. నేనైతే
పంజాబ్ ఆమ్ ఆద్మీ అంటే ఢిల్లీ కూడా భ్రష్టపెట్టేశాడు. లక్కీగా ఢిల్లీని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు కనుక అంటే టాప్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళంతా అక్కడ ఉంటారు, హోమ్ మినిస్టర్ వాళ్ళంతా, వాళ్ళు ఢిల్లీని అంతలాగా భ్రష్టపట్టించలేకపోయాడు. కాకపోతే పంజాబ్ మాత్రం నాశనం చేశాడు. ఒకప్పుడు అప్పటికే పాడై ఉంది పంజాబ్, అది ఇంకా దిగజారిపోయేలా చేశాడు మన ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.